ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చందుమొండేటి తండెల్. బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు 1 వీక్లో 100 కోట్లు దాటింది. సో ఈ సినిమా డైరెక్టర్ ఫస్ట్ సినిమా కార్తికేయ, నెక్స్ట్ కార్తికేయ 2, సవ్యసాచి, ప్రేమం, ఇలా చాలా సినిమాలు తీశాడు. కానీ దాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలంటే తండెల్ మూవీ. సో ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చింది. తన చేయబోయే నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హీరో. మనందరికీ తెలుగులో ఫస్ట్ టైం రజనీకాంత్, కమల్ తర్వాత పెద్ద మార్కెట్ సంపాదించుకున్న హీరో ఎవరు కామెంట్లో చెప్పండి. గెస్ చేయండి ఒకసారి. ఎవరి పేరు చెప్పండి. ఆప్షన్స్ ఇస్తా. విజయ్ తలపతి, అజిత్, సూర్య. ఈ ముగ్గురితో ఎవరు ఫస్ట్ టైం ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరు మన తెలుగు ఇండస్ట్రీలో చెప్పండి. ఓకే, ఇప్పుడు చందుమొండేటి తమిళ్ హీరోతో సినిమా చేస్తున్నాడు. సో లాస్ట్ టైం ఒక కథ చెప్పాడట, ఆ హీరోకి తెగ నచ్చింది. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 తర్వాత నాగార్జునతో సినిమా చేస్తాడు. సో ఇప్పుడు చేసే సినిమా సూర్య గారు. సో ఆ స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆ సినిమా మీ ఊహకు మించి ఉంటుంది, మీరు ఎంత ఊహిస్తారో ఆ సినిమాలో అంత ఉంటుంది అని చందుమొండేటి చెప్పిండు. మీటింగ్స్ జరుగుతున్నాయి, సూర్య గారితో జరిగినాయి. సో ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కితే సమయం అయింది. ఇప్పుడు తండ్రి సక్సెస్ మీట్లో ఉన్నాడు కాబట్టి వెయిట్, కానీ కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. సూర్య సన్న కృష్ణన్, కంగువా, గజిని, వీడొక్కడే. సో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. కానీ చందుమొండేటి ఎలా చూపిస్తాడు, అది ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇది ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది సినిమా. తప్పకుండా కార్తికేయ 2 ఫుల్ మార్కెట్, తండెల్ మార్కెట్, 2 బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ సినిమా. దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. సూర్య గారితో, మన సూర్య తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరో. సో ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో తీస్తారు. కంగో ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్తో వస్తున్న సినిమా సూర్య గారిది రెట్రో అనుకుంటా. సో ఈ సినిమా మీద బాగా అంచనాలు ఉన్నాయి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్ కావచ్చు, చాలా ఉంది. సో నేను కూడా బాగా క్యూరియాసిటీతో ఉన్నా. సూర్య గారితో సినిమా అంటే అసలు ఏ లెవెల్లో ఉంటుంది, చందుమొండేటి ఏ లెవెల్లో తీస్తారు. సూర్య గారు అంటే నెంబర్ 1 యాక్టర్. మన హీరో రామ్ చరణ్కి ఇష్టమైన యాక్టర్ ఎవరంటే సూర్య. తమిళ్లో సూర్య మాత్రమే. ఎందుకంటే రీసెంట్గా ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. పేద పిల్లలకి ట్యూషన్ చెప్పాలి, పేద పిల్లలకి విద్యా వైద్యం అని. అగరన్ ఫౌండేషన్ సంథింగ్, ఐ డోంట్ నో, ప్లీజ్ కామెంట్లో చెప్పండి. అగరన్ ఫౌండేషన్ అనుకుంటా. సో దీని ద్వారా పేద పిల్లలకి చదువు, ఉద్యోగాలు, సో వారికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. సో చాలామంది ఎంతో కొంత డబ్బులు ఇస్తారు ఆ ఫౌండేషన్కి. అది మంచి పద్ధతి అని చెప్పాలి. దాని ద్వారా చాలామంది పేద పిల్లలకు మంచి చదువు, ఫుడ్ దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్ సూర్య గారికి. సో ఇది ఈ సినిమా అప్డేట్. చందుమొండేటి అండ్ హీరో సూర్య కాంబినేషన్లో వస్తున్న సినిమా త్వరలో రాబోతుంది. తండెల్ సక్సెస్ మీట్ అయిపోయింది, త్వరలో వస్తుంది. వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం ఒక తెలుగు డైరెక్టర్తో స్టేట్ తెలుగు సినిమా చేస్తున్నాడు సూర్య. బైలింగ్వల్ ఉంటుంది, కానీ తెలుగులో చేస్తున్నాడు. సూర్య కూడా తెలుగులో చక్కగా మాట్లాడతాడు. సో ఈ సినిమా కోసం భారీ అంచనాలు ఉన్నాయి. మ్యూజిక్ మరి అనిరుద్ధ, డిఎస్పీ చూడాలి. నేను కూడా వెయిటింగ్ చేస్తున్నా ఈ సినిమా కోసం. సో ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్కి కొత్త అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.